శ్రేయోభిలాషులు చాలామంది ఫ్రెండ్స్ మంచిర్యాల నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, గోదావరికర్ నుంచి వచ్చారు. నాకు సాయి వెంకట్ గారు నమస్కారం సార్. కూర్చో. నా చిన్నతనం నుండి పొలిటిక్స్లో ఉన్నాను. పాన్ షాప్ నడిపిన స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదిగానంటే అమ్మవారి కృపనే. 1985 నుంచి నాకు ఇక్కడ కాజామి అన్న ఫ్రెండ్ ఉన్నాడు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసి అప్పటి నుండి పొలిటిక్స్లో కూడా ఉండడం జరిగింది. ఆ నిరంతర లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్న సమయంలో కోలేటి దామోదర్ గారు మాకు అప్పుడు ఏకైక లీడర్ ఉండేది. 25 years బ్యాక్ పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉండి అనంతరం మరి 2 పర్యాయాలు పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్గా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడుగా ఉండి వారికి నేను చిన్న తమ్ముళ్లాగా ఒక బ్రదర్లాగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను, ట్రైలర్ రిలీజ్ చేయాల్సిందిగా. అలాగే నాకు ఆర్యవైశ్య సంఘంలో మరి ఆత్మీయునిగా ఎప్పుడు తమ్ముడు అని నన్ను ప్రేమతో పిలిచే అమరవాది లక్ష్మీనారాయణ గారు ఈ సినిమాను ఇంత అద్భుతంగా నేను తీర్చిదిద్దానంటే నాకు ఒక మంచి లొకేషన్ని ట్యాంక్ బండను మంచిర్యాల హైదరాబాద్ నడిబొడ్డులో నాకు అన్న ఒకసారి నాకు మీ యొక్క ట్యాంక్ బండ్ ఏరియా కావాలి అంటే ఒక్క క్షణం అడగగానే మరి నాకు అలో చేయించిన ఉప్పల శ్రీనివాస్ గారు, ఎక్స్ చైర్మన్ ఫర్ ది టూరిజం కార్పొరేషన్ చైర్మన్, ప్లీజ్ కమ్ అండి డయాస్. మీరు 3 ట్రైలర్లు ఉన్నాయి అన్నారండి. 3 ట్రైలర్లు ఉన్నాయి, సమయం లేదు, మళ్ళీ వెళ్ళాలట ఆదిపురుషు మీటింగ్కి మా వాళ్ళు, అందుకే అందరూ పిలుస్తున్నాను. 3 ట్రైలర్లు 3 ఆరంభించినట్టుగా అనౌన్స్ చేస్తారు. చేసినాక ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడిద్దాం. లింగం గారు రెడీ ఉన్నారా? లాంచింగ్ కుట్ర, ట్రైలర్ లాంచ్ కుట్ర, ఆల్ ది బెస్ట్. ట్రైలర్ టు లాంచింగ్ కుట్ర. శ్రీపురం రాజేష్ గారు డైరెక్షన్ చేసుకుంటూ మంచిర్యాల ముద్దుబిడ్డ, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ. ముఖ్యంగా సినిమాలు ఇంతకుముందు సంబంధం లేకున్నా ఒక జర్నలిస్టు పాత్ర పోషిస్తూ ఒక వ్యాపారవేత్తగా ఈరోజు ఒక సినిమాకు డైరెక్టర్గా వండుకుంటూ యాక్టింగ్ కూడా చేసిన హీరో. అన్ని రాజేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కుట్ర సినిమా అన్ని థియేటర్లలో సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ ఈ కుట్ర ప్రీ లాంచ్ చేయవలసిందిగా కోరుచున్నాను. నేను కూడా థర్డ్ దానది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక ఆత్మీయ అతిథి నాకు. టోటల్ మూవీ షూటింగ్ జరిగింది 90% నా బాల్యమిత్రుని ఇంట్లో. చిన్ననాటి నుండి నెక్కర్లప్పటి నుండి ఈరోజు వరకు ఆల్మోస్ట్ ఆల్ 40 years ఫ్రెండ్షిప్ మాది. హైదరాబాద్లో మరి నేను ఇట్లా ఒక మూవీ తీద్దాం అనుకుంటున్నారా, లొకేషన్ కావాలి, 2 ఇళ్ళు కావాలి అంటే వాళ్ళ ఇల్లులో 6 floors ఉంటాయి, 6 suites ఉంటాయి, మొత్తం వాడుకోరని వాళ్ళే బయటకు పోయారు. షూటింగ్ జరిగినప్పుడు వస్తే వాళ్ళు కూడా బయట ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు వరకు వాళ్ళ ఇంట్లోనే నడుస్తుంది. ఇంకా మంచాల రఘువీర్ గారు ఈజ్ మై బిలౌడ్ ఫ్రెండ్ అండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. పార్టీ సాంగ్ను రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఒకేసారి అన్నీ లాంచ్ అవుతాయి, తర్వాత మీ అందరితోటి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. నా బాల్యమిత్రుడైన శ్రీపురం రాజ్ని నిర్మించిన ఈ మూవీ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఓవర్ టు యాంకర్. Okay, lights off. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా?
దించరు యవ్వానం నీటెక్కింది కుర్రయ్యేడు మోటెత్తింది సొగసే శివరికి చెయ్యరు హద్దు పొద్దు లేని ఫుల్ హ్యాపీనెస్ రా అడ్వాన్స్ అయ్యి దూకేయరా రమ్మస్తున్నట్టు క్లాసే ఎత్తేలా పలుకుల మెరుకుల దసుకుల సొగసుల కులుకుల చిలుకల పలుక మీకేమైనా బుద్ధి ఉందా? సొగసుల కులుకుల చిలుకల పలుక రమ్మేద్దాము జిందగి మొత్తం కుమ్మేద్దాము మనకంటే తోపెవడురా అది సరదాగా కన్నేద్దాము గొడవైతే ఎరగేద్దాము లైఫ్ ఎంజాయ్ చేద్దాంరా
మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దాము. సినిమాలు నిర్మించిన మా యొక్క కమ్యూనిటీకి గొప్ప పెద్దవాడు రామ సత్యనారాయణ గారు, ద గ్రేట్ ప్రొడ్యూసర్, ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. రక్ష అండ్ బంగారాజు ఇలాంటి ఎన్నో చిత్రాలకి ఆయన రూపొందించారు. మరి ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దామా? ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ అలాగే ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, ఎక్స్ చైర్మన్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. సో సార్ ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే అమర్వాది లక్ష్మీనారాయణ గారు, ఎక్స్ చైర్మన్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సార్ ప్లీజ్ వెల్కమ్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే దొంతుల ముఖేష్ గారు, అధ్యక్షులు మంచిర్యాల ఆర్య వైశ్య మహాసభ. ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సిరిపురం సత్యనారాయణ గారు, కోఆర్డినేటర్ తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్. ప్లీజ్ వెల్కమ్ సార్. ముక్తా శ్రీనివాస్ గారు, సెక్రటరీ ఆర్య వైశ్య సభ. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్. అండ్ అలాగే ఇప్పుడు పిలిచేద్దాం ఎం సురేంద్రనాథ్ రెడ్డి గారు, కాంట్రాక్టర్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ అలాగే మాధం శెట్టి సత్యనారాయణ గారు, మున్సిపల్ కౌన్సిలర్. సో దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. కొండా చంద్రశేఖర్ గారు, మున్సిపల్ కౌన్సిలర్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు చీఫ్ గెస్ట్ అందరికీ. అండ్ అలాగే పసునూరి శ్రీనివాసులు గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. కేఎల్టీ ప్రసన్న కుమార్ గారు, ప్రొడ్యూసర్, నిర్మాతలు. దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఓకే, సో సినిమా కోట సతీష్ గారు, కాంట్రాక్టర్, అండ్ యాదిరెడ్డి గారు, కాంట్రాక్టర్. ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. ప్రియా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు. దిస్ ఇస్ టైమ్ టు ది అనౌన్స్ ఫర్ మీ. మా మిస్సింగ్ హీరోయిన్, మా మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ హీరోయిన్ కావాలి. ఈరోజు యాంకరింగ్ చేస్తున్న మౌనిక గారు హీరోయిన్కి సన్మానం చేస్తారు ఇప్పుడు. ప్లీజ్. అలాగే మూవీలో పనిచేసిన విష్ణువర్ధన్ గారు, ఉజ్వల గారు, ఒక స్పెషల్ క్యారెక్టర్లో పనిచేసిన నందిని గారు, ఈ సినిమాకు కెమెరా అందించిన నరహరి గారు, మ్యూజిక్ డైరెక్టర్ రోహిత్ సోవర్ గారు, ఎడిటర్ రాంబాబు గారు, లక్కీ ఎకారి గారు, లక్కీ ఎకారి ఎడిటర్, రాంబాబు మీడియా హౌస్లో మొత్తం పని చేయడం జరిగింది మేము. 5.1 అవన్నీ వారు మంచి విశిష్టమైన సేవలు అందించారు నాకు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ రాంబాబు. అలాగే కెమెరామెన్ నరహరి గారు వచ్చారా? అలాగే ఇంకో కెమెరామెన్, ఈ అద్భుతమైన పాటను మీరు చూశారు, వెంకట్ గారు డిఓపి, ఇంకొక డిఓపి. అలాగే రైటర్ కాశీ గారు, మూవీ సాంగ్స్ లిరిక్ రైటర్ వెంకట్ బాలగోని గారు. సంధ్య గారు. అమ్మో ఏం సార్ ఇది, మీరు కొంచెం ఇటు వచ్చేయండి సార్. మీరు
ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ ముందుగా నమస్కారం. ఎందుకంటే జనరల్గా మా కమ్యూనిటీలో సినిమా ఫీల్డ్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పట్లో ఆ టీజీ విశ్వప్రసాద్ గారు, అలాగా అంబికా కృష్ణ గారు, ఆ తర్వాత మేము ఇలాగ ఉన్నాం. కానీ ఈవేళ మరొక కొత్త వైశ్య పుత్రరత్నం మా సినిమా ఇండస్ట్రీకి ప్రవేశించింది. ముందుగా ఆయనకి అభినందన తెలియజేద్దాం. ఒక సినిమా ఇండస్ట్రీ తప్ప మిగతా అన్ని ఇండస్ట్రీలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. కోమట్లు అంటే వయసులు అంటే వ్యాపారత్యే చేస్తారు. కానీ సినిమా మాత్రం అలా కుదరదు. అయినా మీ టేస్ట్ కోసం మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీకు నచ్చిన కథని మీరు తీసుకున్నారు కాబట్టి మీరే దర్శక నిర్మాత కాబట్టి ఇంక గొడవ లేదు. జనరల్గా ఏంటంటే నిర్మాత వయసులో ఉంటే దర్శకుడు వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సినిమా బాగా తీయలేదనో లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టించారనో బాధపడతారు. ఆ ఇబ్బందులు లేకుండా దర్శక నిర్మాత మా సోదరుడే కాబట్టి, నటుడు కూడా ఆయనే కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే ఆయనకి బాధ్యతలన్నీ తెలుసు, బాగా తీశారు. సినిమా ట్రైలర్ చూసాం మనం అందరం. ఇప్పుడు సాంగ్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా మంచి మంచి లొకేషన్లో తీశారు. ఇక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి నిదర్శనం చాలా సినిమాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన బలగం కానివ్వండి, దాంట్లో ఎవరు క్యాస్టింగ్ లేరు, అయినా సినిమా సూపర్ హిట్ అయింది. అంటే 5 కోట్లు తీసిన సినిమా 30-40 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఈ సినిమా కూడా ఆ స్థాయిలో పే చేయాలని అన్ని థియేటర్లో సినిమా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మంచి సినిమా వస్తే రిలీజ్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఇక్కడ నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబరు మేము అందరం ఉన్నాం. ఇక మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు మావాడు కాబట్టి ఇంకొంచెం దానికి మేము అతనికి సహకారం చేసి చక్కగా 23వ తారీఖున మంచి మంచి థియేటర్లో వేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా సినిమా బాగుంటే మాత్రం కొత్త వాళ్ళ పాత వాళ్ళని తెలుగు ప్రేక్షకులు ఎవరు కూడా అలాగా విభజించరు. డెఫినెట్గా బాగుంటే మాత్రం ఖచ్చితంగా సినిమా చూస్తారు. కాబట్టి ముందుగా వారిని అభినందిస్తూ ఇక ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిరథ మహారథులు అంటే ఎవరంటే మా పోలీసింగ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గారు కానివ్వండి, అలాగే మా అన్నయ్య ఉప్పల సీనాన్న గారు కానివ్వండి, అలాగే మా ఆర్యవేసులందరికీ మహాసభ అధ్యక్షులు శ్రీ అమరావతి లక్ష్మణ్ గారు కానివ్వండి, ఇలాగా ఎందరో మహానుభావులు అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ మీరు ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని మరొకసారి మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఈ కార్యక్రమంలో ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలామంది వయసులందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క 5 చొప్పున సినిమా చూసేలా చేస్తే ఈ సినిమా సూపర్ హిట్ అవుద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడే కుట్ర సినిమా చూసినాం. ఈ రోజుల్లో మనం చూసేటివన్నీ కుట్రలు కుతాంతరాలే. మన రాజేష్ గారు ఎందుకు మంచి పేరు పెట్టినారు. సమాజంలో ఇప్పుడు నడిచేదే కుట్రలు కుతాంతరాలు, కుయుక్తులు. రాజేష్ గారు మంచిర్యాల వాస్తవ్యుడు, దగ్గరి స్నేహితుడు, మంచి మిత్రుడు. లా గ్రాడ్యుయేట్గా తనే చెప్పాడు ఇప్పుడు ఎంత కష్టపడి పైకి వచ్చినా అనేది. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి మరి ఈ ఫీల్డ్కు ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. ఈ కొత్త ఫీల్డ్, ఇది ఒక కొత్త ప్రపంచం. ఈ ప్రపంచమే వేరు. మాకు కూడా సంబంధాలు తక్కువ ఈ ప్రపంచానికి, సినిమా ప్రపంచానికి. మరి మా ప్రాంతం వాస్తవ్యుడు, మంచి మిత్రుడు. ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందాలని, మరి బ్రహ్మాండంగా 100 years జరుపుకోవాలని ఈ కొత్త సినిమాలలో మరి ఇప్పుడే భీమవరం వాస్తవ్యుడు భీమవరం బ్యానర్ మీదన తన ఊరి మీద ప్రేమ కొద్దీ భీమవరం టాకీస్ అనే బ్యానర్ మీదనే 100 సినిమాలు తీశారు రామ్ సత్యనారాయణ గారు. మరి 100 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. ఒక 5-6 ఫిల్మ్లకు మేము కూడా వెళ్ళడం జరిగింది. మరి గౌరవ పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు, గౌరవ పెద్దలు ఉప్పల శ్రీనివాస్ గారు, మరి పెద్దలందరూ, ఈ సినిమా హీరోయిన్లు, హీరోలు, మరి సిబ్బంది అందరికీ, టెక్నికల్ సిబ్బంది కానివ్వండి, పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం. ఇప్పుడే సినిమా చూసాం అందరం. మరి దాంట్లో మరి దానవీర శూరకర్ణలో ఎన్టీ రామారావు లాగా డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో ఇంకేం చేసినవి దీంట్లో అంతేనా. హీరోయిన్ మన కమల్ హాసన్ లాగా హీరోయిన్ రోల్ ఏమైనా చేస్తే అయిపోయేది. దశావతారంలా దేంట్లోనూ హీరోయిన్ కూడా చేస్తాడు కమల్ హాసన్, బామ్మ చేస్తాడట. ఈ ఫీల్డ్ మాకు తెలియదు. అంటే 100 years చరిత్ర గల సినిమా ఫీల్డ్ ఇది. దాదాపు 91 సంవత్సరాల క్రితం 6వ తేదీన భక్త ప్రహ్లాద సినిమాతోటి మరి ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమాగా మనకు రావడం జరిగింది. అంత గొప్ప చరిత్ర గల తెలుగు సినిమా. మరి ఎన్నో బ్రహ్మాండమైన చిత్రాలు, అసలు ఎటువంటి చిత్రాలు అంటే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే గొప్ప యాక్టర్లు తీసిన సినిమాలు ఈ రోజు కాదు ఇంకా 100 సంవత్సరాలకైనా మనకు గుర్తుండిపోతాయి. అటువంటి సినిమాలు తీసిన చరిత్ర ఈ తెలుగు సినిమా చరిత్ర. మరి సినిమా చరిత్రలో ఈరోజు కుట్ర సినిమాతో మరి డైరెక్ట్ ప్రత్యక్షంగా హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా పరిచయం అయినందుకు
మరి ప్రేక్షకులందరినీ కోరుతున్న మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా వారిని ఆశీర్వదించండి, రాజేష్ గారిని ఆశీర్వదించి ఈ సినీ ఫీల్డ్ హీరోయిన్లను కానివ్వండి మరి సిబ్బందిని అందరినీ కూడా ఆశీర్వదించి, ఎందుకంటే కొత్త వాళ్ళు సినిమా తీస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, మనకు తోచిన ఎంకరేజ్ చేయాలి. ప్రేక్షకులు మరి మంచి ఆదరణ పొందాలని, మంచి పేరు రావాలని, ఇంకా మునుముందు ఇంకా సినిమాలు తీయాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ రాజేష్ గారు. రాజేష్ గారితో పాటు ఈ సినీ ఫీల్డ్ యాక్టర్లకు, సిబ్బందికి, టెక్నికల్ స్టాఫ్కు, డైరెక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పత్రికా ఫోటోగ్రాఫర్స్ అండ్ ముఖ్యంగా ఈ మధ్యన నేను కానీ రామసత్య గారు కొన్ని వందల సినిమాలకు వెళ్ళాము. బట్ ఇంత పెద్ద ఎత్తున మీడియాని పిలిపించి ఒక చిన్న సినిమాని ఓ భారీగా క్రియేట్ చేశారు మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, అది మామూలు విషయం కాదు. అయితే జర్నలిస్ట్ కులం అని చెప్పి జర్నలిస్టులు అందరూ సపోర్ట్ చేశారు. ఇంకొకటి నేను రాగానే చూస్తే ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఒక క్యాస్ట్ పరంగా ఒక సినిమా తీస్తే ఇది ఆర్యవైశ్య భారతీయ మహాసభ లాగుంది. ఇది అంటే మొత్తం ఎంటైర్ కమ్యూనిటీకి సంబంధించిన సెలబ్రిటీస్ అందరూ దామోదర్ గారి దగ్గర నుండి ఆల్ సెలబ్రిటీస్ వచ్చి మా సినిమా పరిశ్రమలో సక్సెస్ అయ్యి 100 సినిమాలు తీసి 100 మందికి సపోర్ట్కున్న మా రామ్ సత్య గారు కానీ అండ్ అమర్వాది లక్ష్మీనారాయణ గారు, నేను కూడా ఎప్పటి నుంచో చూసి రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అంటే టోటల్గా ఎంటైర్ మన ఉప్పల శ్రీనివాస గుప్తా గారు ఆయన టూరిజం డిపార్ట్మెంట్కి చైర్మన్గా ఉండి మరి ఆయన కూడా సపోర్ట్ చేశారని ఇంతకుముందు రాజేష్ గారు మాట్లాడారు. ఆయన నటుడిగా మరి దర్శకుడిగా నిర్మాతగా ఈ సినిమాని టేకప్ చేసి మరి 23వ తారీఖు రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ విజయం సాధించాలి. ఇందులో ఈ ట్రైలర్లో నేను చూసినప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న హుసేన్ సాగర్ని, రాజేష్ గారు హైదరాబాద్లో ఉన్న హుసేన్ సాగర్ని ఇంత అద్భుతంగా చూపించావు నువ్వు. అయితే ఎవరు చాలా వరకు హుసేన్ సాగర్ను ఒక బుద్ధుడు బొమ్మ ఇట్లా చూపించేస్తారు, వదిలేస్తారు. పాట మొత్తం చూపించి హైదరాబాద్లో ఇంత మంచి లొకేషన్ ఉందని చెప్పగలిగారు రాజేష్ గారు. దీనికి టూరిజం చైర్మన్గా ఉండి వారికి సపోర్ట్ చేసిన ఉప్పల్ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే మీరు ఇలాగ సపోర్ట్ చేస్తే మేము హుసేన్ సాగర్ ఏంది అన్ని గోల్కొండ అన్నీ చూపిస్తాం, మేము సినిమాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. బట్ మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే మరి రాజేష్ గారు లాగా ఎంతో ఆయన జర్నలిస్ట్గా ఉండి సినిమా తీసి మరి ఒక మంచి సినిమా తీయాలని మరి క్యాస్ట్ని సపోర్ట్ తీసుకొని ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడు. 23న రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకి సాంగ్స్ చూసాను, చాలా బాగున్నాయి అండ్ పిక్చరేషన్ బాగుంది. హీరోయిన్ కూడా చాలా అందంగా సెలెక్ట్ చేశారు రాజేష్ గారు. మీరు హుసేన్ సాగర్ ఎంత అందంగా చూపించారు, హీరోయిన్ కూడా అంత అందంగా సెలెక్ట్ చేశారు. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా అందరూ చూడండి. మీరు ఆర్యవైశ్యులు సరిగ్గా చూస్తే ఈ సినిమా ఆయనకు 10 కోట్లు వస్తాయి. ఇవాళ వచ్చినట్టుగా ఇదే సపోర్ట్ తోటి మీరందరూ స్టేటస్లో పెట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, మనవాడిది మన సినిమా అని కనుక మీరందరూ సపోర్ట్ చేస్తే ఆయన 10 కోట్ల లాభం వస్తుంది. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయాలని 23 తారీఖున ప్రతి థియేటర్లో, ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఎట్లయితే హౌస్ఫుల్ అయి నిలబడ్డారో రేపు థియేటర్లో కూడా ఇంతే హౌస్ఫుల్ అవ్వాలని మరొకసారి తెలియజేస్తూ రాజేష్కు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి బాక్స్ ఆఫీస్ రమేష్ గారికి చిన్న సినిమాని ఇంత పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కుట్ర సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మరి పెద్దలు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గారు, మరి మిత్రుడు ఉప్పల శ్రీనివాస్ గారు, ఆగిరి వెంకటేష్ గారు, మరి చాలామంది మిత్రులు వచ్చారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి ఇంతకుముందు రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆర్యవైశ్యులు ఈ సినిమా రంగంలో చాలా తక్కువ. మరి వారు వెస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్లో సెటిల్ అయ్యి 100 సినిమాలకు పైగా తీసి మరి అందరి మన్ననలు పొందుతున్నటువంటి మిత్రుడు రామ్ సత్యనారాయణ గారికి మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి మా మిత్రుడు రాజేష్ గారు కూడా మరి సినిమా రంగంలో ఇప్పుడే అడిగిడుతూ మరి దర్శకుడు, నిర్మాత, యాక్టర్ 3 సినిమాలో చూసాము ఇప్పుడు ఇందాక. మరి సినిమా రంగం పూర్తిగా సక్సెస్ కావాలంటే రామ్ సత్యనారాయణ గారి సపోర్ట్ ఎంతో అవసరం. మరి వారు సపోర్ట్ చేసి మరి సినిమా రంగంలో మరి రాజేష్ గారిని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి వారు చెప్పినట్టుగా మన కమ్యూనిటీలో చాలామంది ఈ సినిమాలు తీయడానికి కానీ చూడడానికి ముందుంటారు, కానీ సినిమాలు తీయడానికి మాత్రం వెనకంజలో ఉంటారు. వారు ముందుకు వచ్చి మరి వారు వృత్తిరీత్యా అడ్వకేట్ అయినప్పటికీ కూడా మరి సినిమాలు తీయడం,
మరి ఒక హాబీగా వారికి మరి మంచి సినిమా తీశారు. ఈ సినిమా మరి 100 రోజులు ఆడి మంచి కలెక్షన్స్ ఇస్తుందని చెప్పేసి వారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రీలాంచ్కు ఇచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ఈనాటి కార్యక్రమానికి కోలేటి దామోదరన్న గారికి, అమరావతి లక్ష్మీనారాయణ గారికి, ఆగిరి వెంకటేశ్వర గారికి, మరియు 100 సినిమాలు తీసి ఒక సినిమాలో ఒక ఆర్యవేశ ముద్దు బిడ్డగా, భీమవరం బుల్లోడుగా ఈరోజు హైదరాబాద్ని ఒక శాసిస్తున్న స్థాయిలో ఉన్న మా రామ్ సత్తన్న గారికి, మా సాయి వెంకటన్న గారికి, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ, ముఖ్యంగా రాజేష్ గారు ఒక జర్నలిస్టు పాత్ర పోషిస్తూ, ఒక అడ్వకేట్గా, ఒక వ్యాపారవేత్తగా, ముఖ్యంగా మొదటిసారి ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, మరి యాక్టర్గా త్రిపాత్రను పోషించిన రాజేష్ గారు ఒక బలగం సినిమాలాగా, ఈ రోజులో సినిమాలాగా సక్సెస్ఫుల్గా, చిన్న సినిమా అని కాదు, ఇలా ప్రేక్షకుల మన్నలుంటే 100 రోజుల ఆట కూడా 100 రోజుల షో 100% ఆడుతుంది. ఈ సినిమా సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథ్ని కోరుకుంటూ, మా సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుంది రాజేష్ అన్న. ఇంకా కొత్త సినిమాలు ఏది తీయాలనుకున్నా నువ్వు ఎల్లవేళలా మా అందరం, మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డవు కాబట్టి, ఎందుకంటే సినిమాలలో కూడా మన పాత్ర కూడా పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సభకు నమస్కారం. మంచి కళాపోషకుడు రాజేష్ చిన్నప్పటి నుంచి. మరి ఆ కళను తనలో ఎప్పటి నుంచో ఉంచుకొని ఒక రైటర్ రూపంలో వార్తలో ఫస్ట్ గిరిసాంగి గారు చైర్మన్ ఉన్న వార్త ఇప్పుడు కొంచెం సర్క్యులేషన్ తక్కువైంది, కానీ అప్పుడు ఈనాడు వార్త 2 పేపర్లే. ఆ వార్త పేపర్కు ఆ ప్రాంతంలో మంచి విలేకరిగా ప్రజా సమస్యలన్నీ బయటికి తీసి ప్రత్యేకంగా పేపర్లు వచ్చే విధంగా చూసి, మరి అప్పటి చైర్మన్ గిరిసాంగి గారి మన్ననలు పొంది ఆ ప్రాంతంలో ఒక మంచి విలేకరిగా ఆ చుట్టుపక్కల ఏరియాలో, అంటే 3-4 జిల్లాలు, ఏదో ఒక మంచిర్యాలే కాకుండా 3-4 జిల్లాలకు కూడా ఒక ఏం జరిగినా సాంగి గారే డైరెక్ట్ ఫోన్ చేసి రాజేష్ ఈ విషయం ఉందా అని చెప్తే ఇమీడియట్గా ఫాలోఅప్ చేసే వ్యక్తి రాజేష్ గారు. మరి అటువంటి రాజేష్ తన కళను ఎప్పటి నుంచో మనసులో ఉన్న కళను కరోనా టైంలో ఓ చిన్న 2-3 ఏమంటారు సీరియల్సా లేకుంటే వెబ్ సిరీస్ టైపులో ఒక 2-3 సినిమాలు తీసినప్పుడే నేను అన్నాను, రాజేష్ ఇదేంది మన అనవసరంగా నువ్వు ఎటో పోతున్నట్టున్నావు, మంచి అడ్వకేట్కు ఎంఏ ఎల్ఎల్బి చేశావు, మంచి పేరు సంపాదించుకున్నావు అని చెప్తే, లేదన్నా ఒక సినిమా అయితే కంపల్సరీ నేను తీస్తానని ఆ రోజు నుంచే సంకల్పించి, మరి ఉద్యమ సమయంలో కూడా మరి అక్కడ మంచిర్యాల వాస్తవులు అయితే తెలిసే ఉంటుంది, అక్కడనే ఆయన కేసీఆర్ గారు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే ఆయన అక్కడ నిరాహార దీక్ష చేసిండు 11 days. పెద్ద మళ్ళీ పోలీసు వచ్చి మళ్ళీ దాన్ని భగ్నం చేయవలసిన పరిస్థితి. అంత ఉద్యమకారుడు, మరి తెలంగాణ పట్ల అభిమానం. మరి కేసీఆర్ గారు కూడా అప్పుడప్పుడు తెలంగాణ విషయాలలో వారితో ప్రత్యేకంగా మాట్లాడిన విషయాలు కూడా నాకు తెలుసు. మరి అంతటి మరి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు ఒక సినిమా టోటల్ తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, హీరో కాదు ఆయన, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, హీరో అని అనకండి, ఒక యాక్టర్గా, మంచి యాక్టర్గా, మంచిగా డైరెక్టర్గా ఆ సినిమా మరి తీశారు కష్టపడి. మరి మనం అందరం మరి ఈరోజు ట్రైలర్ కూడా చూసాం. మరి దామోదర్ గారు, అమరావతి గారు, శ్రీనివాస్ గారు ముగ్గురు కూడా 3 ట్రైలర్స్ను రిలీజ్ చేశారు, 2 పాటలు. మరి ఫస్ట్ టైం తీసినట్టుగా నాకైతే అనిపిస్తలేదు, చాలా చక్కగా తీసినట్టుగానే అనిపిస్తుంది. మొదటిసారి అంటే కొంచెం ఏమంటారు అక్కడక్కడ మైనస్ ఉంటుంది, కానీ నేను చూసినంత మటుకైతే మరి మొదటిసారి సినిమా తీసినట్టు కాకుండా మనస్ఫూర్తిగా మనసు పెట్టి తీసిండు కాబట్టి అవన్నీ చిన్నవి కదా, అవన్నీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనకొచ్చింది. కరోనా టైంలో అందరం మనం ఇంటికాడ వండుకుంటే ఆయన అదే పని చేసుకుంటూ కూర్చుండి ఇంట్లో. మరి అవన్నీ ఎక్స్పీరియన్స్ దీంట్లో పెట్టి చాలా చక్కగా సినిమా తీశాడు. తప్పకుండా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన, ఆర్యవైశ్య మహాసభ పక్షాన ఎంత సపోర్ట్ కావాలనో మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే చాలా తక్కువ మంది సినిమాకి వస్తారు. సినిమా అనగానే ఒక రాజేషే కాదు, ఈ సినిమా చేయడం వల్ల కొన్ని 100 మంది బతుకుంటారు దీని మీద. ఆ 100 మందికి ఉపాధి కావాలంటే సినిమా సక్సెస్ కావాలి, మళ్ళీ అతనికి స్ఫూర్తి కావాలి, మళ్ళీ ఇంకో సినిమా తీయాలంటే ఇంకో 100 మంది మళ్ళీ దాని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి యాక్టర్లు, సాంకేతిక వర్గము, మరి విలేకరుల వంశమే ఆయన, మా వంశం తర్వాత కానీ ముందు విలేకరుల వంశం, విలేకరులందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసి సినిమా సక్సెస్ చేయాలని కోరుతూ, మరి నాకు ఆప్తుడు, మిత్రుడు, తమ్ముడు, ఇంకా మీరు ఏం పేరు పెట్టినా తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు వారి మీద ఉండాలని, తప్పకుండా సక్సెస్ కావాలని కోరుతున్నాను. జై వాసవి.
ప్రెస్ అందరికీ నమస్కారం. This is Priya Deshpag. Siri Entertainer movie name is Kutra. In this movie, I worked as lead. I enjoy a lot doing the shooting time. I felt like a family. I want to thanks to my director and Rajesh sir. Thank you so much sir. And thanks to entire team members. ఈ జూన్ 23rd మూవీ రిలీజ్ కాబోతుంది. సో తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. సో మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మీడియా టు కేమ్ హియర్. థ్యాంక్ యూ. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే మూవీ. ఆ మధ్యలో హర్రర్ ఉంటుంది. ఆ హర్రర్లో ఇక్కడ రండి మరి నందిని గారు, మేడం నందిని గారిని ఒక ప్రత్యేకంగా చూపించడం జరిగింది. ఈమె ఒక ముసలావిడ పాత్ర, 90 ఏళ్ళ పాత్రను చూపించాం దాంట్లో. అదొక మాకు తొలి ప్రయత్నం అది. అలాగే విష్ణువర్ధన్ గారు కూడా మంచి తన లీడ్ రోల్లో బాగా నటించారు. అలాగే ఉజ్వల గారు టోటల్ టీంలో అంటే టోటల్ స్టోరీ అంతా వారు ఉంటారు. అలాగే కాశీ అని మంచి స్టోరీని అందించారు. రోహిత్ సోవర్ గారు మ్యూజిక్ అందించారు. గణేష్ మాస్టర్ పేరు తెలియని వారు ఎవరు లేరు. గణేష్ మాస్టర్ గారు మంచి కొరియోగ్రఫీ అందించారు. గీతామాధురి గారు, అరుణ్ కౌండిన్య గారు, అలాగే సాయి చరణ్ గారు, అదితి భావరాజ్ గారు పాటలు అందించారు. మరి మంచి మూవీ తీసాం. ఇట్ ఈస్ అన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూమెంట్లో ఆది పురుషులు లాంటి పెద్ద పెద్ద మూవీస్ తీసిన సమయంలో, రిలీజ్ అయిన సమయంలో మరి థియేటర్లే దొరకని సందర్భంలో మరి మా డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ కానీ, చందు కానీ, ఇలా రామ్ సత్యనారాయణ గారు కానీ వీరందరి సహకారంతో మరి ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో 100 సినిమాల్లో థియేటర్లో మా మూవీ 23rd నాడు రిలీజ్ కాబోతుంది. దయచేసి మేము చేస్తున్న ఈ తొలి ప్రయత్నాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.